వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. డాక్టర్ అవ్వాలని యాక్టర్ అవుతారు, కానీ లాయర్ యాక్టర్ అయ్యారు. చాలా మూవీస్లో నటించారు, అలాగే సీరియల్స్లో కూడా. ఇప్పుడు కొంగుముడితో చాలా ఫేమస్. బుల్లితెర శోభన్ బాబు అని కూడా అంటుంటారు. ఆయన సాయినాథ్ మనతో ఉన్నారు, మాట్లాడతాం. జాతి నెపమున సూత సూక్తుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట పైకి కిందకు చూశారు. కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. పుత్రప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందుడి పైన. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అదృష్టం, హార్డ్ వర్క్తో అదృష్టం యాడ్ అయినప్పుడే సక్సెస్. బాగా ఇష్టం, అందరి గుండెల్లో ఉంటారు ఆయన. అందరూ చప్పట్లు కొడతారు. బాగా కొట్టారు చప్పట్లు. పర్లేదంటే బోర్ ఫీల్ అయినా పర్లేదా? సీరియల్స్లో బిజీ అవటం వల్ల నేను మూవీస్ చేయలేకపోయాను. క్షాత్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులే. ఒక నేషనల్ అవార్డు ఒకటి తీసుకోవాలి. హలో అండి సాయినాథ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అసలు మీ ప్రాపర్ ప్లేస్ ఏంటి? ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు. సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఇండస్ట్రీకి డిగ్రీ తర్వాత ప్రయత్నాలలో భాగంగా, అంటే నాకు బాగా ప్యాషన్ యాక్టింగ్ అనేది. అల్టిమేట్గా ఆయన డిసైడ్ చేశాడు, నేను ఇక్కడికి వచ్చాను. ఇక వేసి అంటారు, ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటాయి. చాలా తీక్షణంగా అనుకున్నాను, నాకు అసలు వచ్చే ఛాన్సే లేదు, కానీ ఇక్కడ వచ్చి పడ్డాను. వచ్చే ఛాన్సే లేదు అన్నారు అంటే ఒక సపోర్ట్ లేనిదే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం ఎంత కష్టమో అని ఆల్రెడీ నిలదొక్కున్న వాళ్ళకి తెలుసు. బయట వాళ్ళకి కొంతమేరకు అవగాహన ఉంటుంది. అది ఏ విధమైన మాకు ఎవరికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇటు లేదు. సో బై గాడ్స్ గ్రేస్ నేను ఇక్కడ ఇలా ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను. సో లా కూడా చదివాను. లా చదివా. ఎప్పుడండి? 2004-2007 బ్యాచ్. లా చదువుతూ నాటకాలు వేసుకుంటూ, నాటకాల తర్వాత టీవీ రంగంలో అడుగు పెట్టడం జరిగింది. టీవీ రంగంలో ఆఫర్ ఎలా వచ్చిందంటే? టీవీ రంగంలో మా గురువు గారు సుధాకర్ రెడ్డి గారు అని ఉన్నారు. ఆయన నాటకాల నుంచి నన్ను టీవీ మీడియా, ఫస్ట్ రాధామధు సీరియల్తో మా టీవీలో ప్రసారమైంది. దాంతో నన్ను ఆయనే ఆ చేంజ్ ఓవర్. నాటకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టీవీలో రాణించలేరు కొంతమంది, కొన్ని కారణాల వల్ల. నేను అలాగే మిస్ అయ్యేవాడినేమో, కానీ ఆయన దయ వల్ల, నాకు సుధాకర్ రెడ్డి గారి దయ వల్ల ఆ చేంజ్ ఓవర్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తే మనం కనెక్టివిటీ అవుతాము అని చెప్పి అది చాలా క్లియర్గా మైండ్కి ఎక్కే విధంగా చెప్పి ఆ సెన్సిటివ్ యాక్టింగ్ అనేది నాకు నేర్పించి నన్ను ఇవాళ ఎక్కడైనా ఎవరి ముందైనా, ఎంత పెద్ద ఆర్టిస్ట్ ముందైనా యాక్ట్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ నింపారు. సో ఆయనకి నా జీవితకాలం రుణపడి ఉంటాను. ఇందాక అన్నారు, నాటక రంగంలో ఉన్నవారు సీరియల్స్లో నిలదొక్కుకోలేరు, కొంతమంది వరకు కావచ్చు. సో ప్రాబ్లమ్స్ ఉంటాయన్నారు. ఎలా ఉంటాయండి? అంటే ప్రాంప్టింగ్ పరంగానా? ప్రాంప్టింగ్ కాదండి. అంటే ఎలాగంటే ఇప్పుడు స్టేజ్కి వచ్చేటప్పటికి అది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్. ఒక 200 మంది ఆడిటోరియంలో సీటింగ్ కెపాసిటీని బట్టి 100-200 మంది కూర్చుంటే, నాటకం మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయిన దాకా, నాటకైతే 45-50 మినిట్స్, నాటకం అయితే 1.5-140 మినిట్స్ ఉంటుంది. అది నాటకం మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఆడియన్స్ దూరంగా ఉంటారు. మన హావభావ ప్రకటన, హ్యాండ్ యాక్షన్, బాడీ మూమెంట్, వాయిస్ ఇవన్నీ పెద్దగా లౌడ్గా ఉంటాయి. వేరేస్ మన టీవీ కెమెరా వచ్చేటప్పటికి అది మన ముందుకు వచ్చేస్తుంది. ఇంత జూమ్ చేసుకుంటే మన చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా అది క్యాప్చర్ చేస్తుంది. సో మనం నాటకాల కోసం ఇలాగ బ్రాడ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చేస్తే ఇది ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ఎంత మైన్యూట్గా, ఆ మూడుకు తగ్గట్టుగా ఎంత మైన్యూట్గా చేస్తే అంత న్యాచురల్గా ఉంటుంది. సో ఆ చేంజ్ ఓవర్స్ పట్టుకోవటం కొంచెం కష్టం. సో దాన్ని క్యాప్చర్ చేసుకోవటంతో పాటుగా అదృష్టం అనేది ఒకటి ఉండాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అదృష్టం, హార్డ్ వర్క్తో అదృష్టం యాడ్ అయినప్పుడే సక్సెస్. లేదంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు 100,000 మంది ఉన్నారు. సో అదృష్టం యాడ్ అయినప్పుడే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది, అంతే. అసలు నాటకాలు ఎందుకు వేసేవారు? ఇంట్లో ఎవరైనా అంటే ఫోర్స్ చేసి? ఏం లేదండి, నాకు యాక్టింగ్ ప్యాషన్. అది నాటకమా ఇదో వేరే ఏం కాదు. ఎక్కడైనా నటించాలి, చేయాలంటే ఫస్ట్ నాకు ఆఫర్ మన ఎస్ఎస్ వాజ్పేయి గారు అనేసి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన న్యూస్ రీడర్ దీప్తి వాజ్పేయి గారు వాళ్ళ ఫాదర్. ఆయన నాకు ఫస్ట్ నాటకాల అవకాశం ఇచ్చారు. నువ్వు ఒడ్డు పొడుగు బాగున్నావు, నాటకం వేస్తావు అన్నారు. సార్ నాకు ఇంతవరకు చూడలేదు, విన్నాను, నాటకం అంటే ఏంటో తెలియదు,
కానీ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అంటే మాకు అది చాలు, సరే నీకు ఏ రోల్లో చెప్తా అన్నారు. నాకు అప్పుడు భటుడికి రాజుకి తేడా తెలియదు. ఐ మీన్ తేడా ఇన్ ద సెన్స్ యాక్టింగ్ పరంగా ఏది ఇస్తే చేద్దాం అనుకున్నాను. సార్ మీ ఇష్టం వచ్చింది చేయండి అంటే నేను చేయలేను, ఇలా చెయ్యి అని మీరు చెప్పండి, యాజ్ ఇట్ ఈస్గా అలా చేస్తానంటే ఓకే అన్నారు. 2 days తర్వాత నీకు భగత్ సింగ్ నాటకంలో భగత్ సింగ్ రోల్ ఇస్తున్నాము, నువ్వు దానికి సూట్ అవుతావు అన్నారు. మీ ఇష్టం, దాని సీరియస్నెస్ తెలియదు నాకు. ఒకసారి సరే డైరెక్టర్ విపి ప్రసాద్ గారు అని స్టేజ్ డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్ ఆయనకి చూపించారు. మేము సాయినాథన్ అనుకుంటున్నాము ఇలాగా భగత్ సింగ్ అంటే మీరు ఇష్టం అన్నారు. ఆయన నన్ను సానబట్టారండి. ఒక 0 నుంచి సంథింగ్ చేశారు ఆయన. నాకు అసలు ఏమీ తెలియదు, యాక్టింగ్ తెలియదు, డైలాగ్ మాడ్యులేషన్ అంటే తెలియదు. అలాంటిది ఆయన అన్నీ నేర్పించారు. నీకు ఇక్కడ నుంచి ఈ పేజెస్ రావాలి ఇవాళ అంటే అవన్నీ బైహార్ట్ చేసేవాడిని. ఎక్కడ ఆపాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, డైలాగ్కి ఏది అందంగా ఉంటుంది ఇవేం తెలియదు, ఎక్కడ ఎంఫసిస్ చేయాలి ఇవేం తెలియదు. ఆయన మొత్తం నేర్పించారు. ఒకసారి మేము ఏదో నాటకానికి చూద్దామని రవీంద్ర భారతి వెళ్ళాము. వెళ్తే అక్కడ నాకు భగత్ సింగ్ యొక్క సీరియస్నెస్, ఇంపార్టెన్స్ అక్కడే తెలిసింది. అప్పటిదాకా ఓకే ఆయన క్యారెక్టర్ ఇస్తున్నారు, నేను చేస్తున్నాను, చాలా నార్మల్గానే ఉన్నాను, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నాను అంతే. ఒక ఆయన వచ్చి చాలా సీనియర్ మన వాళ్ళు పరిచయం చేశారు, సాయినాథ్ ఇతనే రేపు వేయబోయే భగత్ సింగ్ నాటకానికి భగత్ సింగ్ క్యారెక్టర్ అని. ఆయన పైకి కిందకు చూశారు, కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. బాగా చేయండి, మేము భగత్ సింగ్కి వీరాభిమానులు అన్నారు. అనేటప్పటికీ అలాగే సార్ అన్నాను. అంత పెద్ద క్యారెక్టర్ కదా అని ఇంకా అప్పటి నుంచి దానికి సంబంధించిన మూవీస్ కొన్ని చూసి ఇంకా బాగా హార్డ్ వర్క్ చేశాను. ఫైనల్గా నాకు ఏ నమ్మకం మీద అయితే నా మీద పెట్టారో ఆ నమ్మకం భగవంతుడి దయ వల్ల నిలబెట్టడం జరిగింది. అందరూ కూడా మంచి అప్రిసియేషన్స్ ఇచ్చారు, చాలా బాగా చేసావు, మూవీస్లోకి వెళ్తావు అది ఇదని. మీరు నా మీద పెట్టారు, అది నేను తీర్చుకున్నాను చాలండి అని ఆ హ్యాపీనెస్. అలాగా ఇంకా సుధాకర్ రెడ్డి గారు రాధామధు సీరియల్ ద్వారా నేను టీవీకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఒక 1 by 1 పెద్ద సంస్థల్లోనే చేశాను అన్నీ కూడా. బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాటకాల జర్నీ ఎన్ని సంవత్సరాలు? 2005 ఒక 1 year చేశాను. 1 yearలో ఒక 5 నాటకాలు, ఒక నాటిక చేశాను. దాంట్లో నేను చేసిన నాటకానికి బెస్ట్ ప్రొడక్షన్ నిశ్శబ్దం అని. 140 minutes ప్లేలో 130 minutes నేను ఆన్ స్టేజ్ ఉంటాను, కంటిన్యూస్గా నాన్ స్టాప్ పెద్ద డైలాగ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. అది మళ్ళీ త్వరలో వేయాలని చూస్తున్నాను అందరి సమక్షంలో, వివిఐపీస్ని అందరినీ పిలిచి కూడా. ఎందుకంటే అది సబ్జెక్ట్ చాలా గొప్పదండి. నిశ్శబ్దం అని, నిశ్శబ్దంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా సామాన్య ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్స్ చేస్తున్నారు. నామినల్గా పోయేదాన్ని కూడా ఓకే ఆపరేషన్ చేసేయండి, తీసేయండి, గర్భసంచి తీసేయండి, ఇలాగే దాని మీద ఆ క్యారెక్టర్ రివల్ట్ అవుతుంది, ఎందుకు చేయాలనేసి. చాలా అద్భుతంగా ఉంటుంది. త్వరలో ప్లానింగ్లో ఉంది. నేను టీవీల్లో వాటిలో బిజీలో ఉన్నా కూడా నాటకాల నుంచి వచ్చాను కాబట్టి విపరీతమైన ప్రేమ, దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. నాటకాలు లైవ్గా చేస్తూ ఉంటే అఫ్కోర్స్ ఇంకా ఇవి పాపులారిటీ ఇస్తాయి, కానీ దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. మళ్ళీ ఖచ్చితంగా చేస్తాను నాటకం. థ్యాంక్ యూ సో మచ్. అయితే సీరియల్స్ ఇంకా 1 by 1 ఎలా చేస్తూ వచ్చారు? ఆఫర్స్ ఎలా వచ్చాయి? గ్యాప్ ఏమైనా వచ్చిందా మధ్యలో? 2006లో రాధామధు మొదలెట్టుకొని మొన్న 2 years బ్యాక్ దాకా కూడా ఎక్కడ ఆగలేదండి, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఒక 2 years బ్యాక్ మటు బ్రేక్ తీసుకున్నాను. డ్యూ టు పర్సనల్గా కొంచెం డిస్టర్బ్ అవ్వటం జరిగింది. అంటే దిస్ పర్సనల్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, మదర్ పోయారు. ఇమ్మీడియట్గా ఒక ఫ్యూ మంత్స్కి మా అత్తగారు పోయారు. ఇమ్మీడియట్గా ఫ్యూ మంత్స్కి మా ఫాదర్ పోయారు. సో ఒక 15 to 18 monthsలో ముగ్గురు ఇదైపోయారు. బాగా అసలు ఎలాగంటే పీక్స్ చూసేసాం ఇంటిల్లిపాది. నెమ్మదిగా దాని నుంచి అట్లా ఉంటున్నప్పుడు మా టీవీ నుంచి ఆఫర్ వచ్చి మీరు కొంగుముడిలో చేయాలి అని చెప్పి అంటే సరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అది కమిట్ అయ్యాను అనమాట. సో మూవీస్ ఎప్పుడండి మరి? ఈ జర్నీలోనే మూవీసా లేదంటే? అంటే ఈలోపు 3 movies చేశానండి. అబ్లిగేషన్ క్యారెక్టర్స్ చేశాను, కానీ నాకు సంతృప్తినిచ్చే క్యారెక్టర్స్ కావయి. బ్రదర్ మీరు చేయాలి, కొంచెం చేయండి అలాగా అబ్లిగేషన్ క్యారెక్టర్స్ 3 గగనం, రంగాది దొంగ అండ్ విలేజ్లో వినాయకుడు ఇలా చేశాను. తర్వాత అడిగారు వరుసగా
సీరియల్స్లో బిజీ అవటం వల్ల నేను మూవీస్ చేయలేకపోయాను. క్లాషెస్ ఎక్కువ వస్తాయి. అంటే మూవీస్లో పెద్ద ఆర్టిస్టులు హీరో హీరోయిన్ వాళ్ళు డేట్స్ ప్రకారం మనకు అడుగుతారు. మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు అడ్జస్ట్ చేయలేము. వాళ్ళు కూడా డేర్ చేయలేరు. పెట్టుకొని 10-15 డేస్ బ్లాక్ చేయాలంటే నాకు ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. ఒక 1 ఇయర్ తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీస్, ఇంకా సీరియల్స్ అట్లా పెట్టి మూవీస్ చేస్తాను. సో మీరు లా కూడా చదివారు కాబట్టి సజెషన్స్ ఇస్తూ ఉంటారా? తప్పకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేస్తుంటాను. అండ్ ఎవరికన్నా ఉంది ఇట్లా కేసు ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే నా సర్కిల్లో నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడ ఏ కోర్టు అయితే ఆ కోర్టుకు వెళ్ళి నేను సార్ట్అవుట్ చేస్తాను, పంపించి. ఇంకా ఎవరండి సపోర్ట్ మీకు? సపోర్ట్ అంటే నాకు అందరికంటే పెద్ద సపోర్ట్ ఏంటంటే మురళీమోహన్ గారండి. ఆయన ప్రేమ వాత్సల్యం, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను చాలా ధైర్యంగా నిలబడ్డాను. ఎలాగంటే నాకు ఆయనకి చాలా ఒక సీరియల్ ద్వారా మేమిద్దరం తారసపడటం జరిగింది. ఆయన ఫాదరు, నేను సన్. ఆకాశగంగా అని ఈటీవీలో ప్రసారమైంది. ఆయన రాజా మహేంద్ర వర్మ, నేను రాజా ఆదిత్య వర్మ. అప్పుడు ఫస్ట్ టైం మురళీమోహన్ గారితో చేస్తున్నా. అప్పటిదాకా నాకు దూరంగానే తెలుసు. ఆయన దగ్గరగా చూసేటప్పటికి ఆయన మానవత్వం, ఆయన వ్యక్తిత్వం, నేను ఎలా ఉండాలనుకున్నానో ఆల్రెడీ ఆయన అలా ఉన్నారు. ఐకాన్ దగ్గరగా చూసేటప్పటికి నేను అసలు ఫిదా అయిపోయాను. ఇంకా ఎలా అంటే నాకు ఈజ్ లైక్, అది అతిశయోక్తి అనిపించవచ్చు కానీ మీకు ఈజ్ లైక్ గాడ్. నేను ఒక భక్తుడిని ఆయనకి, అంతే. అది దగ్గరగా అంటే అలా ఇలా కాదు. ఎవరికి అరే ఇట్లానా సార్, దూరంగా చాలా అపోహలు ఉంటాయేమో కొంతమందికి. ఆయన 90% అయితే లేవు, 10% ఉంటే ఉండొచ్చేమో. కానీ ఆయన చాలా ప్లెయిన్, క్లీన్, చాలా నిస్వార్థపరుడు. ఆయన ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇవాళకి ఆయనకి అంత ఏజ్ వచ్చినా కూడా అంత యంగ్గా కనబడుతున్నారంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆయనలో. ఎంత దిగాలుగా ఉన్నవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఎనర్జీ అయిపోతారు. అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఆయన దగ్గర. ఒక 1.5 అవర్ డైలీ ఆయన పూజ చేస్తారు. డైలీ ఇప్పటికీ 30 సార్లు పైన మాలేసుకున్నారు. అలాగా ఇంకా నేను కూడా ఒక 3 టైమ్స్ ఆయనతో అయ్యప్ప స్వామి మాలేసుకొని శబరిమల వెళ్ళటం జరిగింది. అట్లా ఇంకా దగ్గర అవ్వటం జరిగింది సార్కి. ఇప్పటికీ ఒక 6-7 ఇయర్స్ నుంచి మా జర్నీ. టిప్స్ తీసుకున్నారా ఫ్యూచర్లో? అంటే ప్రతి మాటలో కూడా ఆయన వేరే వాళ్ళకి ఏమన్నా చెప్తూ ఉన్నా కూడా నాకు సంబంధించిన ఏమన్నా ఉంటాయా, నేను అప్లై చేసుకోవాల్సిన ఏమైనా ఉంటాయా నా జీవితానికి అని చెప్పి ఆయనకి తెలియకుండానే నేను చాలా సంగ్రహించేసాను ఆయన దగ్గర. ఆయన ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా నడవడిక ఉంది ఆయనది అని చెప్పి మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలండి. అందులో అంత గొప్ప వ్యక్తుల వరకునే కారు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. సో ఆయన వాత్సల్యం, ఆయన ప్రేమ, అభిమానం నాకు మెండుగా ఉన్నాయి. అది నేను భగవంతుడికి రుణపడి ఉంటాను ఆ విషయంలో. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తితో నాకు అంత దగ్గర సంబంధం అనేది, అనుబంధం అనేది నా అదృష్టం. అయితే మా ఎలక్షన్స్ అప్పుడు గొడవలు జరిగాయి, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే ప్రతి ఎలక్షన్స్లో ఏదో జరుగుతూనే ఉంటాయండి. అది ఇన్ డీటెయిల్ నిజంగా నాకు తెలియదు. యాక్చువల్గా జరిగాయి, చాలా బాధపడ్డాను. ఎందుకంటే న్యూస్ ఛానల్స్. అవును, చాలా. ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా కూడా చాలా తీసుకెళ్తున్నారు. మీరు అన్నట్టే హైప్. అది మించి వాస్తవం కాదు. అందరితో ఆయన ఎంత అజాత శత్రువు ఆయన పేరు. ఆయన చాలా ఎవరితో కాంట్రవర్సీ లేదు. కేవలం ఏంటంటే ఇంకా కొంతమంది బాగున్నారంటే రాళ్ళు ఏదో వేయాలని వేస్తూ ఉంటారు తప్పిస్తే అందరితో చాలా బాగుంటారు. అందరూ కూడా ఆయనతో బాగుంటారు. ఆ పర్టికులర్ ఏదో బ్యాడ్ పీరియడ్ తప్పిస్తే అలా వచ్చింది. తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీ, చాలా ఫ్రెండ్లీగా, చాలా బ్రదర్స్ లాగా ఉంటారు అందరూ కూడా. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏమన్నా వస్తే ఇదవుతాయి. కానీ ఇన్డెప్త్ ఏం జరిగింది అనేది ఫ్రాంక్గా నాకు తెలియదండి. అది కానీ ఆయనది తప్పు లేదు, తప్పు ఉండదని అందరికీ తెలుసు. మీ మీద కూడా ఎటువంటి గాసిప్స్ ఉండవు, కాంట్రవర్సీలకు కూడా వెళ్ళరు. ఎందుకండి, హాయిగా మన పని మనం చేసుకుంటూ ఉంటే ఎందుకు? ఇంకోటి తెలియనప్పుడు తెలియని వాళ్ళు చేసేది అంటే ఏం పని లేకపోతేనో దాని మీద గాసిప్స్ మీద ఇదవుతూ ఉంటారు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. వీలైనంత వరకు ఇంకోళ్ళకి సహాయం చేయాలని కూడా ఉంది. ఏం కట్టుకొని వెళ్తాం మనం? ఉన్నంతలో ఒకరికి హెల్ప్ చేయటం, మన పని ఏదో మనం చూసుకుని వెళ్తాం. ఈలోపు ఎవరిని అన్నారా, ఓకే వాడు తెలుసుకుంటాడు, తెలియక అన్నాడు, లేదు అది కాదు ఇది అని చెప్తాం, వాడు నమ్మలేదు, ఓకే
నాకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఆయనకి నాకు ఎక్కువ అవినాభావ సంబంధం. సార్ కూడా అంతే, ఎక్కడ వేటిలో కూడా కాంట్రవర్సీలో ఉండరు. మీరు బుల్లితెర శోభన్ బాబు. సో శోభన్ బాబుకి ఎవరు ఇష్టం, ఏ హీరో అంటే ఇష్టం? మూవీస్లోనా? అవునండి. నాకు ఫస్ట్ ఎస్విఆర్ గారు ఇష్టం అండి, తర్వాత ఎన్టీఆర్ గారు, తర్వాత చిరంజీవి గారు, జనరేషన్ వైజ్. జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్ కోర్స్ ఆయన కూడా, ఆయన డైలాగ్ మాడ్యులేషన్స్ కానీ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన. అంటే మన వాళ్ళు టాలెంట్ లేనిదే ఆ స్థాయికి వెళ్ళరండి. ఖచ్చితంగా ఎవరి హార్డ్ వర్క్, ఇప్పుడు వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు కాంపిటేటివ్, ఎంతో స్పోర్టింగ్ స్పిరిట్గా ఎంత కష్టపడతారంటే అది చాలా కష్టపడతారు. వాళ్ళు ఉన్న స్థితికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ ఎప్పటికప్పుడు నిరంతరంగా మన హీరోస్ అయితే ఎవరు ఉన్నారో అందరూ కూడా ఎప్పటికప్పుడు చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అందుకే ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సో డైలాగ్స్ ఏమైనా చెప్తారా? డైలాగ్స్ అంటే పర్లేదా, టైం ఉంది కదా మీకు? నేను అదే మురళీమోహన్ గారితో ఆయన రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో క్యాంపెయినింగ్కి వాటికి వెళ్ళేటప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం. అక్కడ జనాల దగ్గర బాగా రామారావు గారి డైలాగ్స్ చెప్తూ ఉంటే అసలు చాలా ఆనందపడిపోయేవాళ్ళు వాళ్ళంతా. అది రామారావు గారి డైలాగ్ ఒకటి చెప్తాను. మీ అందరికీ తెలిసిందే, రామారావు గారు ఆయన గురించి చెప్పడానికి కానీ, ఆయన పేరెత్తి ఆయన గురించి డిస్కస్ చేయడానికి కానీ నా వయసు, నా అనుభవం ఏవి కూడా సరిపోవు. నేను జీరో. కానీ ఆయన డైలాగ్ నేర్చుకున్నందుకు అది కొంచెం ఒక దగ్గరగా చెప్తున్నందుకే ఎంత ఆనందం చూశాను జనాల్లో అనేది నా కళ్ళతో నేను చూశానండి. పిచ్చెక్కిపోయేవాళ్ళు, కళ్ళమ్మడి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఎలాగంటే మళ్ళీ చెప్పిన కొన్ని వందల సార్లు చెప్పించుకున్నారు. సో ఆయన అంతగా జనాల్లో పాతుకుపోయారు అంటే అది కారణ జన్ముడు రామారావు గారు. సో ఆయన డైలాగు మీకోసం ఒకసారి నేను చెప్తాను. దానవీర సూరకర్ణలో చాలామంది చెప్పిందే. సో వీరి కోరిక మేరకు నేను మీ గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూతను కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజును జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీదే కులము. ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతలవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యాని అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచైన మత్స్యగంధు ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదం ఎందులకు. నాయనా సుయోధన, తాత నీవన్నది ముమ్మాటికి నిజం. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, కానీ రాజ్యమున్నవారే రాజులు. అయినా మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుంద అంగరాజ్యమునకు ఇప్పుడే ఈతడను మూర్తాభిషిక్తును గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, నవరత్న శక్త కిరీటమును వేగముగుదెమ్ము. మామ గాంధార సార్వభౌమ సుచరిమణిమై మందిత సువర్ణ సింహాసమును తెప్పింపము. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తోయములందుకునుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తుర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వంది మాగదులారా, ఈ కణ మహారాజును కైవారముగా వింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుతునికి ఫాలభాగమును కస్తూరి తిలకం తీర్చిదిద్ది భోజన సుకృత పరీపాక సౌలబ్ధ సహజ కవచ కష్ట వజ్ర వైఢూర్య పాబార్తోటికి వంచల చలరేగా వీరగంధము విచారింపుడు. నేను ఈ సకల మహాజనుల సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శత సహస్రద ఈ కులకలంక పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. దట్ ఈజ్ ఎన్టీఆర్.
ఎలా గుర్తుంది మీకు నాన్ స్టాప్ అసలు? అది ప్రాక్టీస్. అదే ఎన్నిసార్లు చెప్పుంటారు ఈ డైలాగ్ మీరు? 100 సార్లు చెప్పానండి బాబు. అవునా? బాగా. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. సూపర్గా ఉంది. అదే ఒక మైక్ ఇది అది ఉంటే ఇంకా బాడీ లాంగ్వేజ్ కూడా వచ్చేస్తుంది. ఇంకంతే. చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ కూడా మంచిగానే బై హార్ట్ చేసుకొని పెట్టు, అంటే క్లారిటీ కోసం అండి. సాయినాథ్ గారు, మరి ఇప్పుడున్న జనరేషన్లో వ్యక్తిగతంగా ఏ హీరో అంటే మీకు ఇష్టం? పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీరే చెప్పారు వ్యక్తిగతంగానే. ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది, అంత డెడికేషన్గా, అంత సిన్సియర్గా సమాజానికి ఏమైనా చేయాలి, నన్ను సమాజం ఇంతటి వాణ్ణి చేసింది, ఇంతమంది ప్రేమాభిమానాలకి పాత్రుని చేసింది, తిరిగి నేను ఏదో ఒకటి చేయాలి, ఆయన ఎంతో తప్పించి కొన్ని చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, అంత వ్యక్తికి కూడా ప్రతికూల పరిస్థితి చాలా వచ్చాయండి, చాలా రకాలుగా. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడి ఇవాళ ఆయన ఏ స్థాయిలో ఉన్నారో అందరికి మన తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం మొత్తం మీద తెలుసు. ఈవెన్ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఆయన సత్తా ఏంటో తెలిసింది. సో అంత శక్తిలాగా ఆయన అయ్యారు అంటే ఆయన నిజాయితీ, ఆయన సిన్సియారిటీ, ఆయన డెడికేషనే దానికి కారణం. సో ఆయన వ్యక్తిత్వం అన్న ఆయన నాకు బాగా ఇష్టం. నాకే కాదు, చాలామందికి నిజాయితీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. అందరి గుండెల్లో ఉంటారు ఆయన. అదే. మీట్ అయ్యారా మరి పవన్ కళ్యాణ్ గారిని? లేదండి, అంటే ఆయన్ని మీట్ అవుతాం అంటే ఆ టైం ఒకటి వస్తుంది నాకు, అలా వెళ్ళి మీట్ అయ్యి నేను సార్ ఇది సార్ మీ అభిమాని సార్ అంటే మనసులో అభిమానిస్తాను. ఆయన ఏమైనా చెప్తే ఆయన ఎక్కడి నుంచి చెప్పినా కూడా నేను నా పరిధిలో నేను చేసేస్తాను తప్పిస్తే అది. ఎందుకంటే ఆయన సమాజం కోసం చేస్తున్నాడు, సమాజంకి ఏమైనా చేయాలి అన్న సదుద్దేశం అన్న తపన నాకు ఉంది కాబట్టి నేను దూరంగా అయినా సరే చేసేస్తుంటాను తప్పిస్తే ఆయనకు వెళ్ళి పర్టికులర్గా నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పి ఫోటోలు దిగి అట్లా నాకు ఎందుకు ఇష్టం లేదు. తారసపడితే మట్టుకు అంటే మీట్ చేపిస్తే భగవంతుడు ఆ టైం కల్పిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మిమ్మల్ని అందరూ జూనియర్ శోభన్ బాబు అంటుంటారు. అదే బుల్లితెర శోభన్ బాబు. సో దాంట్లో అయితే మాక్సిమం హీరోయిన్స్ 2-3 ఉంటుంటారు. శోభన్ బాబు గారు యాక్ట్ చేసిన వాటిలో కూడా చాలా మంది ఫ్యాన్స్, అంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ, లేడీస్ ఫ్యాన్స్ రైట్? సో మీకు ఫ్యాన్స్ ఉన్నారా? మీకు ఆ పేరు ఎందుకు వచ్చింది మరి? అంటే నా ఫస్ట్ సీరియల్ నుంచి ఇవాటికి వరకు కూడా 15 డైలీ మెగా సీరియల్స్లో చేస్తున్నానండి. వీటన్నిటిలో కూడా మినిమం 2 హీరోయిన్స్ ఉండటం కాకతాళీయంగా జరిగింది. మినిమం 2. సో ఆటోమేటిక్గా 2 పెళ్ళిళ్ళు, ప్రతి సీరియల్లో 2 పెళ్ళిళ్ళు ఉంటాయి ఏదో రకంగా, ముందో తర్వాత ఏదో 2 హీరోయిన్స్ ఉండటం. ఆ తర్వాత భగవంతుడు ఇచ్చిన రూపురేఖలు కొంచెం ఆయనకి దగ్గరగా కొంచెం ఇదిగా ఉండటం హీరోయిన్స్ వైజ్గా, అండ్ ఆయనంత సాఫ్ట్ నేచర్గా కూడా అనిపించడం వల్ల నాకు అలా తెలియకుండానే అలాంటి పేరు వచ్చేసింది. అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఈ జర్నీలో మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? మ్యారేజ్ 2014 నవంబర్లో అయిందండి. 2014లో అయింది. ఓకే. సో ఎలా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అనలేం కానీ మేము చేసుకోవాలనుకున్నాం, పెద్దవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. లవ్ అంటే అది లవ్ కిందకి రాదండి. ఒకరినొకరు చేసుకోవాలనుకున్నాము. లవ్ అంటే నిజమైన లవ్ ఏంటో తెలిసిన తర్వాత మ్యారేజ్ అయింది కాబట్టి ఇది లవ్ మ్యారేజ్ అనలేను నేను. ఎలా నిజమైన లవ్ ఏంటంటే ఒక తల్లి ప్రేమ, ఆ తర్వాత భగవంతుడి ప్రేమ అండి. భగవంతుడు అంతటా ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడంటారు. ఆ తల్లి ప్రేమ ఎలాంటి స్వార్థం, ఎలాంటి ఇది లేకుండా ఎక్కడున్నా సరే ఆ బిడ్డ మీద చూపించే ప్రేమ ఉంటుంది సరే, అది భగవంతుడు భక్తుడి మీద చూపిస్తాడండి. అది ఆ తత్వం ఎప్పుడైతే నాకు తెలిసిందో ఇంకా దీన్ని నేను లవ్ మ్యారేజ్ అనలేను. కాబట్టి ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కిందకే వస్తుంది. లా చదివారు కాబట్టి అడ్వకేట్గా నేను ఏమైనా మిస్ అవుతున్నానో అని ఏమైనా అనిపించిందా మీకు? అనిపించిందండి. ఎందుకంటే నాకు సెన్సిటివిటీస్ ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడేటప్పుడు చిన్న పాయింట్ కూడా పట్టుకుంటాను. అది లా కాకముందు నుంచి కూడా నాకు ఇష్టం. ఆగండి, మీరు ఇది మాట్లాడారు ఇందాక, రిపీట్ చేసేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం మాట్లాడారో అది రిపీట్ చేస్తాను, నేనేం మాట్లాడాను కూడా రిపీట్ చేస్తాను. అంత ఇది ఉంది.
సో అరే నేను ప్రొఫెషన్ చేస్తుంటే అసలు అద్భుతంగా వాదించేవాడిని ఎలాంటి కేసు అయినా కూడా అని. ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తుంటే ఏమైనా కేసెస్లో నేను వాళ్ళకి అప్పచెప్పిన కేసెస్లో కానీ చాలా ఇంట్రెస్టింగ్, కొంచెం మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అరే నేను చేస్తుంటే అసలు దుమ్ము దులిపేసేవాడిని. ఓకే, ఆయన ఏం రాస్తాడు అల్టిమేట్గా అదే జరిగేది. లేదంటే నాకు ఇటు డ్రైవ్ అవ్వడానికి ఛాన్సే లేదని చెప్పాను కదా. సో నేను ఇక్కడ ఉన్నాను. సో అల్టిమేట్ డెస్టినీ డిసైడ్స్. సో ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ యాక్టింగ్ పరంగా ఒక నేషనల్ అవార్డు ఒకటి తీసుకోవాలి అని చెప్పి ఒక విపరీతమైన ప్రగాఢ కోరిక ఒకటి ఉందండి. అది ఎప్పటికి తీరుతుందో అనేది వెయిటింగ్. అట్ ద సేమ్ టైం నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా, అవి నెరవేర్చుకోవటం. అట్ ద సేమ్ టైం సొసైటీ పరంగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి అన్న గొప్ప విషయాన్ని ఒకటి నాకు బాగా ఎక్కేసిందండి. ఎవరి ద్వారా ఎక్కిందో తెలియదు కానీ మనం ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడే స్థాయి వస్తే ఒక 100 మందికి ఉపయోగపడాలి. 100 మందికి ఉపయోగపడే స్థాయి వస్తే ఒక 1000 మందికి. చనిపోయే లోపు లాస్ట్ చనిపోబోతూ కూడా ఒకరికి ఉపయోగపడే చనిపోవాలి. ఈ జన్మకి సార్థకత అని నేను అనుకుంటాను. అంటే సొసైటీకి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అది సొసైటీకి నేనేదో అని కాదండి. సొసైటీ అంటే ఎవరో కాదు, మనమే. మనమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో హెల్ప్ అడిగారు అనుకోండి. నా పరిధిలో ఎక్కడైనా నా సర్కిల్లో మీకు చేయగలిగేది ఏమైనా ఉందా నేను వెంటనే అనుకుంటా. అప్పటికప్పుడు ఫోన్స్ చేసి మీకు ఏదైతే ఒక నీడ్ ఉందో, పలానా చోట ఒక జాబ్ కావాలి, లేదంటే పలానా చోట ఒక సీట్ కావాలి అంటే నా పరిధిలో అది ఉందా, వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే పలానా మేడంకి ఇది కావాలి, మీరు తప్పకుండా చేయాలి. మీరు నాకు క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక నీడ్లో ఉన్నారు, నేను వెంటనే దానికి రియాక్ట్ అవుతాను. సో అలా నాకు ఎవరు తారసపడి నా దగ్గరికి వచ్చినా కూడా నేను నిస్వార్థంగా చేయాలనేది 100% చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఇంకా రిజల్ట్ అనేది భగవంతుడి దయ. సో అలా చేసుకుంటూ వెళ్తాను. సొసైటీకి నేనేదో చేసేస్తాను, నేను రాజకీయాల్లో ఇంకోటి అలా అని కాదు, కానీ ఉన్నంతలో నేను చేయగలిగినంతలో ఉన్న పరిధిలో నేను చేస్తాను. నాటకాల్లో అయితే భగత్ సింగ్ రోల్ కదా? ఫస్ట్ భగత్ సింగ్ రోల్ చేశానండి. అయితే సీరియల్స్లో ఏ క్యారెక్టర్ బాగా ఇష్టపడతారు మీరు యాక్ట్ చేసిన వాటిలో? అంటే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయండి. ఎలాగంటే వాళ్ళ హస్బెండ్, వీళ్ళ లవరు, అట్లాగా. అంటే సీరియల్ అంటే లేడీ ఓరియంటెడ్ అనే ఒక ముద్ర పడింది, కానీ చూసేది లేడీస్. జెంట్స్ కరెక్ట్ క్యారెక్టరైజేషన్ ఉంటే ఎక్కువ చూస్తారు. సో మనకి అలాంటి ఇది ఒకటి రావాలని బాగా నేను కోరుకుంటున్నాను. ఎలాగంటే మంచి క్యారెక్టరైజేషన్స్తో జెంట్స్ పడే ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళ మానసిక ఇది కానీ, ఆ స్ట్రగుల్స్ కానీ చూస్తే లేడీస్ ఇంకా బాగా చూస్తారు లేడీస్ కంటే. ఏ కాడికి లేడీసే సఫర్ అవుతూ, లేడీసే అత్త కోడళ్ళే, లేదంటే ఇలా వదిన ఆడబిడ్డలే, ఇలాంటి ఇవి అంటే అవి అయిపోయినాయి, బోరెత్తిపోయినాయి. కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటే ఖచ్చితంగా చూస్తారు మన వాళ్ళు, టీవీ కానివ్వండి, సినిమా కానివ్వండి. కానీ జెంట్స్ పడే ఇది అంటే నాకు అభిషేకం సీరియల్లో మంచి రోల్ దొరికిందండి. అది హీరో క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం ఒక సామాన్య మధ్యతరగతి వాడు, ఒక రిచ్ ఫెలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక పేద కుటుంబంలో పెరిగి, ఇంట్లోంచి తప్పించుకొని పేద కుటుంబంలో పెరిగి ఒక మెకానిక్ షెడ్లో జాయిన్ అయ్యి, తర్వాత వాళ్ళ ఫాదర్ని కలిసి, ఫాదర్ ఏముంటే ఫాదర్ అని చెప్పకుండా మంచి డ్రామా ఉంది. అది కామన్ ఆడియన్ నేను టూర్లకు వెళ్ళినప్పుడు ఎంత బాగా కనెక్ట్ అయ్యాడంటే, మెకానిక్ అంటే ఒక నార్మల్ పీపుల్ అందరూ కనెక్ట్ అయిపోయారు విపరీతంగా. అప్పుడు నాకు అనిపించింది ఇది కదా రియాలిటీ అని. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని. మంచి హీరోయిజం ఉంది, విలువలకి నిలబడతాడు. నాకు చాలా దగ్గర క్యారెక్టర్ అండి, అందుకని నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. అలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే అస్తమానం రావు. అది 1500 ఎపిసోడ్స్ చేశాను నేను. 500 ఎపిసోడ్స్లో ఎంటర్ అయ్యి 2000 ఎపిసోడ్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ అయ్యాను. అంటే ఇంకా తర్వాత డైల్యూట్ అయిపోతుంది కదా నా పరిధిలో. సో ఇంక నేను ఊరికి అట్లా నిలబడటం ఇష్టం లేక ఏదోలాగా అంత బాగా హెవీ క్యారెక్టర్ చేసి, ఇంకా నేను కూడా కొంచెం అయిష్టత చూపేసరికి వాళ్ళు కూడా నన్ను ఎక్స్క్యూజ్ చేసి అది క్యారెక్టర్ ఫినిష్ చేశారనమాట. ఇంకా రన్ అవుతుంది స్టిల్. దాసరి గారి బ్యానర్లో చాలా అద్భుతంగా రన్ అవుతుంది. ఆయన పర్యవేక్షణ కూడా చాలా బాగుంటుంది ఆ సీరియల్ మీద. మూవీస్ ఎందుకు కంటిన్యూ చేయలేదండి?
మూవీస్ అంటే అందరికీ తెలిసిందే అండి. దీంట్లో బాగా బిజీ ఉండటం వల్ల డేట్స్ ఇక్కడ ఫుల్ బిజీ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సినిమా వాళ్ళకి. సో సీరియల్లో బిజీ ఉన్న వాళ్ళని పెద్దగా వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఇది కొంచెం బ్రేక్ తీసుకొని నేను ఒక 1-2 ఇయర్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీస్లో కొంచెం మేకోవర్ బాడీ అంతా మేకోవర్ చేసుకొని సంసిద్ధుడినై ఒక బాహుబలి టైప్లో యుద్ధానికి వెళ్ళాలి. బాహుబలి 3 ఇంకా సో మీరు సాయినాథ్ మిత్ర అని విన్నాము, మళ్ళీ సాయి వేరియేషన్స్ ఏంటి అంటే నా పేరు సాయినాథ్ అండి యాక్చువల్గా. సాయిలు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో అని చెప్పి ఏదన్నా నేమ్ ఆలోచించుకుందాం, స్క్రీన్ నేమ్ పెట్టుకుందామని ఉంటే నాకు సూర్య భగవాన్ అంటే ఇష్టం. సో సూర్యుడిలో నుంచి ఏదన్నా సూర్య అంటే ఓకే, ఆదిత్య ఇవన్నీ ఉన్న నేమ్స్. మిత్ర అని చెప్పారు. మిత్ర అంటే ఇది బాగుంది, మిత్ర లేదు అనేసి మిత్ర అని పెట్టుకున్నాను స్క్రీన్ నేమ్. పెట్టుకుంటే అప్పటికే సాయి అలవాటు అయిపోయి ఇండస్ట్రీలో సాయి మిత్ర అయిపోయింది. తర్వాత మా మురళీమోహన్ గారు సాయినాథే బాగుందయ్యా నీకు, భగవంతుడి పేరు పెట్టుకొని మళ్ళీ ఎందుకు ఇవన్నీ అన్నారు. ఇంకా ఆయన మాట చెప్పారు. సరే అంటే ఇమ్మీడియట్గా సరే అని చెప్పి ఇంకా సాయినాథ్గా నేనే ఫిక్స్ అయ్యాను. సాయినాథ్గానే తర్వాత ఇది. కొంతమంది అట్లా అలవాటు అయిన వాళ్ళు సాయి మిత్ర అంటూ ఉంటారు. మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నారా? లేదండి, బాగా ఇష్టం మ్యూజిక్ లవర్ నేను. బాగా మ్యూజిక్లో బాగా రిలాక్స్ అయ్యి బాగా ఎంటర్టైన్ ఫీల్ అవుతాను. ఏదైనా సాంగ్ పాడతారా? మనకంత సింగర్ని కాదండి. మీకు డైలాగ్స్ చెప్పమంటే ప్రాక్టీస్ చేసి ఎట్లాంటి పెద్ద డైలాగ్ అని చెప్పడం బాగా ఇంట్రెస్ట్. ఇంకా మ్యూజిక్ అంటే అంత, సింగింగ్ అంటే అంత లేదు, వినటానికి బాగా ఇష్టపడతాను. అందుకే మా బాబుకి మ్యూజిక్ 80% నేర్పించాలి చిన్నప్పటి నుంచి అని అనుకుంటూ ఉన్నాను. బాబు 4th month అండి. చాలా టైం ఉంది కానీ ఇప్పటి నుంచి ఆలోచించి పెట్టుకుంటే కదా ఏమేంటి అనేది. శివకార్తికేయ అని పేరు పెట్టాను. సార్ మీరు మంచి బేస్ వాయిస్, ఇంకా కొన్ని డైలాగ్స్ కావాలి మాకు. వాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో అండి. పర్లేదు. పర్లేదంటే బోర్ ఫీల్ అయినా పర్లేదా? మీరు చెప్పండి, నిజంగా బోర్ ఫీల్ అవుతున్నారా? నిజంగా ఎంటర్టైన్మెంట్గానే ఉందా? డైలాగ్ ఉందా నిజంగా? అయితే చెప్తాను. సాయి కుమార్ గారు కొంచెం బాగా ఫ్రీక్వెంట్గా చెప్పే డైలాగ్, అండ్ ఆయన స్టేజ్ షోస్ అప్పుడు చెప్పే డైలాగ్ ఒకటి ఉంది, అండ్ కమల్ హాసన్ గారిది ఉంది. ఏది చెప్పమంటారు? ముందు రెండు కావాలా? చాలా రోజులు అయిపోయింది కదా. సరే, మన ఇంద్రుడు చంద్రుడు మూవీలో కమల్ హాసన్ గారు లాస్ట్ మీటింగ్ అప్పుడు డైలాగ్ ఉంటుంది. ఆ మూవీ చూసిన వాళ్ళు పర్టికులర్గా ఇది సీన్ బాగా గుర్తుంటుంది. చిన్న బిట్ ఒకటి చదువుతాను. ఆయన చనిపోబోయే మూమెంట్లో లాస్ట్ మీటింగ్ అప్పుడు, ప్రియాతి ప్రియమైన ప్రజలారా, అశేషముగా విచ్చేసిన మహాజనులారా, భావి పౌరులారా, నవ యువ ధ్రువ యువకులారా, వందనములు, శతకోటి అభివందనములు. ఈ దినం సువర్ణాక్షరాలతో లిఖించదగినది, శిలాక్షరాలు చెక్కించవలసినది. ఎందుకంటే నేను మీకు కొన్ని నిజాలు చెప్పదలిచాను. నిజం నిష్ఠూరమైనదే. ఆ నిష్ఠూరమైన నిజాన్ని కష్టంగానైనా చెప్పగలిగిన వాడు ప్రజలకు ఇష్టడవుతాడు. గీతను బోధించిన గోపాల కృష్ణుడవుతాడు. అందుకే చెప్తున్నాను, నేను ఒక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం. మార్గాలు వేరైనా మనుషులు వేరు కాదు, దేశాలు వేరైనా మనుషులు వేరు కాదు. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నాడు మహాకవి. దేశమంటే మట్టి కూడా. పొలాలు అన్నీ హలాలు దున్ని ఇలా తలంలో హేమం పండగ బలం ధరిత్రికి బలి కావించే నా కర్షక సోదరులకు మట్టి మాత్రమే కావలసింది గనుక ఈ దేశం అంటే మట్టి కూడా. అందరూ చప్పట్లు కొడతారు. బాగా కొట్టారు చప్పట్లు. కానీ ఎందుకు కొట్టారు? నేను ఇప్పుడు మాట్లాడిన దానికి ఈ మీటింగ్కి ఏమైనా సంబంధం ఉందా? చెవులున్నాయి కదా అని వినేయటం, చేతులున్నాయి కదా అని చప్పట్లు కొట్టేయటం, ఇలా ఉపన్యాసాలు వినే మీరందరూ మోసపోతున్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతున్నారు. అయ్యగారు తమరే. నగేష్ గారు ఉంటారు స్టేజ్ మీద. అదొక ప్యాటర్న్ అది. సో సాయి కుమార్ గారు సహజంగా స్టేజెస్ మీద అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి ఈ డైలాగ్. కర్ణుడికి కుంతిదేవి గారికి మధ్యలో కాన్వర్జేషన్. పుత్రప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమ నాడెక్కడ దాచావమ్మా?
కన్నబిడ్డ ఏమయ్యాడో అని పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేగు సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ చేరి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయినా ఈనాటి నీ మాతృప్రేమ ఏకాష్టంలో కలిసింది తల్లి. ఈనాడు కర్ణుడు ఒక రాజు అయ్యాడు గనుక ఆజీరంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీరు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమైన తల్లి. తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుడిని కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జున్ని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ కర్మసాక్షి లోకసాక్షి అయిన భాస్కర వల్లభుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకోవటానికి నీకు మనసు రాలేకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడు అని నీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించుంటే ఈనాడు నా బతికిలా నక్కలు పీకిన కళేబరం అయ్యుండేదా తల్లి? ఏమమ్మా, దుర్యోధనుడే లేకపోయి ఉంటే నేను ఈనాడు నీ ముందు నిలిచేవాడినా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. రాజ్యం అతనిదైన రాచరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మగుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన మహనీయుడమ్మ నా సుయోధనుడు. పాండవులతో కౌరవులకి సైన్యం ఎంత అంటే ఇంత అంటూ నన్ను చూపి కర్ణుడే నా బలం, నా జనం, నా ప్రాణం, కర్ణుడే నేనే కర్ణుణ్ణి అని చాటిన మహామానసుడమ్మ నా రారాజు. అలాంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి కయ్యమును నెయ్యాన్ని చేసుకునే అంత మంధుణ్ణి కాదమ్మా. ఇంకేదైనా కోరుకో, నెరవేర్చి తీరుతాను. ఏమిటి? యుద్ధరంగమున పాండవులను వధించరాదా? శభాష్. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతను వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే కానీ అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసమంతేనూ లేదు వారి ప్రాయము, వారిని వధించుట మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, ద్విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేనిది అర్జునుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. చూడు తల్లి, యుద్ధరంగమున కర్ణుడే కూలితే కర్ణ భీమార్జున నకుల సహదేవులు 5, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5. 6 బిడ్డల తల్లి, నీ బిడ్డలు 5 పంచపాండవులే. వెళ్ళిరా మాత, సెలవు తల్లి, సెలవు. ఓకేనండి సాయినాథ్ గారు, చాలా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు. అలాగే డైలాగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సమయాన్ని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికగా విన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి మా విన్నపం ఏంటంటే, మంచి ప్రోగ్రామ్ కానీ మంచి ఇంటర్వ్యూస్ కానీ వస్తే చూసి మీ షేర్ మీరు చేశారని అంటే మేమందరం ఇంకా కూడా ఎనర్జెటిక్గా మీకు మంచి విషయాలు, ఎన్నో విషయాలు చెప్పడానికి ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హలో వ్యూవర్స్, దిస్ ఇస్ వీరేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.